శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నీకు మాత్రమే ఈ గొప్ప అదృష్టం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చింది బిడ్డ. ఈ మంచి అవకాశాన్ని ఆలస్యం చేయకుండా ఆనందంగా అందుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారంటే, బిడ్డ, జీవితంలో నువ్వు భగవంతుడి నుంచి ఏదైతే పొందుతావో అందులో కాస్త ఇతరులకి సహాయం చేస్తూ ఉండు. నీకు ఏదైతే ప్రాప్తిస్తుందో దానిలో సాటివారికి సహాయం చేయడానికి కొంత వినియోగిస్తూ ఉండు. అలా చేయడం ద్వారా నువ్వు, నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారు. మరొక విషయం బిడ్డ, నువ్వు ఎప్పుడైతే భగవంతుడు నీకు ప్రసాదించిన దాంట్లో ఇతరులకి సహాయం చేస్తూ ఉంటావో నీకు రెట్టింపు సంపద నాకు తండ్రి అందిస్తాడని గుర్తుపెట్టుకో. ఎందుకంటే సహాయం చేసేవారికి ఉందని గుర్తుపెట్టుకోమ్మా. చూడమ్మా, నిస్వార్థంగా కల్మషం లేని మనసుతో చేసేటటువంటిది పదింతలై నీకు తిరిగి వస్తుంది. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి. డబ్బు మీద డబ్బు నీ దగ్గరికి రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇది నువ్వు చాలా సందర్భంలో కూడా గమనించావు కదా తల్లి. నేను చెప్పిన మాట నిజమే కదా. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నీకు తోడు ఎవరూ లేరు కదమ్మా. బాధపడద్దు. కాలాన్ని నేను మారుస్తాను తల్లి. నీ కష్టాలు, బాధలు తీరే కాలం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్న నీకు మంచి కాలం వస్తుందని గుర్తుపెట్టుకో. నీ దగ్గర డబ్బు లేని సమయంలో నీకు కావాల్సిన వారి దగ్గరికి వెళ్ళి సహాయం అందించినప్పుడు నిన్ను అవమానించి అందరూ దూరం పెట్టారు. అలాంటి నా బిడ్డ కోరికలన్నీ కూడా నేను తీర్చబోతున్నాను తల్లి. వారు నీ దగ్గరకు సహాయానికి వచ్చేలా చేయబోతున్నాను. నువ్వు ఎదురు చూసే ప్రతిదీ కూడా నీకు చేరుస్తానమ్మా. భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాటిని నువ్వు అందుకోవడానికి కూడా సిద్ధంగా ఉండు. నీ ప్రతి ప్రార్థన కూడా నెరవేరుతుంది బిడ్డ. చూడు తల్లి, నీ తండ్రిని నీకు తోడుగా ఉన్నాను కదా. శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను. నీ కోరిక నేను నెరవేరుస్తాను చెప్పాను కదా. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు. త్వరలోనే నీకు మంచి బహుమతి నేను అందిస్తాను తల్లి. నమ్మకంతో ఆనందంగా స్వీకరించు. ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన వారిని ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో తిరిగి పంపలేదమ్మా. కోరుకున్నది అందించి మరీ పంపాను కదా. ఎంతో నమ్మకాన్నిచ్చి పంపాను. కోరిన కోరికలు నెరవేర్చి పంపాను. అలాగే ఈ బిడ్డ కోరిన కోరిక కూడా నేను నెరవేర్చి తీరుతాను. ఈ తండ్రిపై ఎంత నమ్మకం ఉంచినా సరే నా బిడ్డ కోరిక నేను నెరవేర్చకుండా ఉంటానని చెప్పు. నీ బాధ్యతలన్నీ నేను నెరవేరుస్తాను తల్లి. చూడమ్మా, నేను నిన్ను మంచి దారిలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నువ్వు కూడా నీ బాబా చూపిన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయం. అప్పుడే నీ కోరికలన్నీ అతి శీఘ్రంగా నెరవేరిపోతాయి. కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికలు లేకుండా అన్ని విషయాలు పంచుకో తల్లి. నీ మంచి గుణమే ఈరోజు నన్ను నీ దగ్గరికి వచ్చేలా చేసింది. ఇకపై నీ కష్టాలన్నీ కాల్చి బూడు చేసేస్తున్నానమ్మా. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వచ్చి నన్ను దర్శించుకో. నీ చేతులు నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపుతున్నాను. కోరిన నీకు అందించి నిన్ను సంతోషపెడతానమ్మా. నిన్ను తోడుగా ఉండగా నిన్ను కన్నీళ్ళు పెట్టనిస్తానా చెప్పు. నీకోసమే ఈ ఆనందం, నీకోసమే కదా తల్లి నేను నీ దగ్గరికి వచ్చాను. నేను ఎన్నడూ కూడా నిన్ను వదిలి వెళ్ళను. కన్నీటితో బాధపడుతున్న నా బిడ్డను చూసి వారికి ధైర్యం చెప్పి వారి దిగులు తీర్చడానికి నేను వచ్చానమ్మా. ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉందిగా తల్లి. అలాంటి సమయంలో ప్రశాంతంగా ఈ తండ్రి చెప్పే మాటలు విను. ఈ తండ్రిపై ధ్యాస ఉంచి పూర్తిగా ఈ సందేశాన్ని విను.
వింటేనే నీ సకల దుఃఖాలన్నీ కూడా మాయమైపోతాయి. ఒకవేళ నవగ్రహాల వల్ల నీ జాతకంలో ఏదైనా దోషం ఉంటే అవన్నీ నేను తొలగిస్తానమ్మా. నువ్వు చింతించదు. నీ దోషాలన్నిటికి కూడా ఒకే ఒక్క పరిష్కారం అదే, నీ సాయి నామం. ఆ నామం జపించడం వల్ల నిన్ను ఎప్పుడు కూడా నేను రక్షించుకుంటూ ఉంటాను. అబద్ధపు మాయ నుంచి రక్షించుకుంటూ ఉంటాను బిడ్డ. నన్ను ఒక దేవుళ్ళా కాకుండా తండ్రిలా భావించు. నువ్వు ఎప్పుడు కూడా నీ తెలివితేటలు పెంచుకుంటూ ఉండు. నీ మనసులో ఒకటి అనుకుంటే దానిని ఆలోచిస్తూ భయపడద్దు. నీకు తోడుగా బలంగా నా బాబా ఉన్నారని గట్టిగా నమ్ము. నేను నీకు తోడుగా ఉంటాను తల్లి. ఒక్కసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించు. వాటిని అర్థం చేసుకుని నీ ఆలోచనకి దూరంగా ఉండు. నీకు మంచి మంచి అవకాశాలు నేను కల్పిస్తానబ్బా. నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ ఒక్క అవకాశాన్ని వదులుకుంటే తప్పకుండా మరో అవకాశాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. అవకాశం చేజారిపోతుందని దిగులు చెందొద్దు. నేనున్నాను కదా, అన్నీ చూసుకుంటాను. నీకు చెప్పినట్టుగానే ఈ తండ్రి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారమ్మా. కానీ నేను చెప్పినట్టు నువ్వు నీ ఆలోచనలకి దూరంగా ఉండు. అనవసరమైన ఆలోచన ఎప్పుడు కూడా మంచిది కాదు బిడ్డ. వాటిని వీలైనంత దూరంగా విసిరిపడి చూడు తల్లి. నేను నీకు కల్పించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే నువ్వు ఒక మంచి స్థాయిలో నిలబడతావు. కాబట్టి వీలైనంత వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయు. అస్సలు వదులుకోవద్దు. చేజారిని అవకాశం చూసి భయపడవద్దు. తప్పకుండా నీకు మరో అవకాశాన్ని నేను ప్రసాదిస్తాను. కాబట్టి అవకాశాన్ని ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించు. అర్థమవుతుందా? ప్రశాంతంగా ఉండు. నన్ను నువ్వు మొక్కడం ప్రారంభించినప్పటి నుంచి నీకు మంచి కాలం ప్రారంభమైందమ్మా. ఇక దిగులు అనవసరం. ప్రశాంతంగా ఉండు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో తల్లి. నీతో నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను. ధైర్యంగా ఉండమ్మా. సంతోషంగా ఉండు. ఎలాంటి దుఃఖాలు ఎదురైనా, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే నీ సాయి తండ్రి నేను ఉన్నాను కదా. నువ్వు ఇక నుంచి కని విని ఎరుగినటువంటి అదృష్టం వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేస్తుంది బిడ్డ. అస్సలు నువ్వు ఊహించవు. అంతటి అదృష్టం నీ సొంతం అవుతుంది. మరి ఆ అదృష్టాన్ని నువ్వు నీ బాబాయ్ ఇచ్చినటువంటి అవకాశాన్ని అస్సలు వదులుకున్నావంటే, ఒక్కసారి అవకాశం, అద్భుతమైన అవకాశం వదులుకుంటే మళ్ళీ నీకు రావడానికి చాలా సమయం పడుతుంది బిడ్డ. ఆలోపు నువ్వు చాలా కష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అవకాశం ఇచ్చిన వెంటనే నువ్వు అందుకుని సద్వినియోగం చేసుకున్నావంటే ఇక నీకు తిరిగే లేదమ్మా. నీ జీవితంలో 100% అదృష్టమే తప్ప ఇంక ఎవ్వరు కూడా నిన్ను ఆపలేరు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని అయితే మనకు అందించారు కదండి. ఈరోజు మన సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.